మోస్ట్గా తేడా అవ్వండి. దట్స్ వాట్ ఐ ఫీల్. చైతన్య గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతు గారిని ఒక స్క్రిప్ట్తో లాక్ చేయడం కష్టం, అంటే చాలా చూజీగా ఉంటారు, ఆయన డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్కి అంటుంటారు. అండ్ తండేల తర్వాత కూడా మీరు చాలా స్క్రిప్ట్లు విన్నారని విన్నాను నేను. సో ఇది పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి మీ యాజ్ యాక్టర్? అండ్ ఈ క్యారెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అదే అండి, నేను యాక్చువల్లీ కార్తిక్ని కలిసే ముందు కూడా ఐ హ్యాడ్ దట్ డ్రీమ్, ఒక లార్జర్ దెన్ లైఫ్ థియేట్రికల్ స్పెక్టికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్లో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ నా కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఇట్ వాస్ ప్యూర్లీ ద స్క్రిప్ట్, ఇట్ కన్విన్స్ మీ. నేను ఫస్ట్ 2 నరేషన్స్లోనే నేను కార్తిక్తో కూర్చొని కన్విన్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్ని, అది ఒక వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ అదే కాకుండా ఒక మిథికల్ థ్రిల్లర్, ఒక మిథికల్ లేయర్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఇఫ్ ఐ స్పీక్ మోర్ అంటే స్టోరీ కూడా రివీల్ అయిపోద్ది, సో ఐఎమ్ ట్రయింగ్ టు రిస్ట్రిక్ట్. బట్ కార్తిక్ నరేషన్ కంప్లీట్లీ కన్విన్స్డ్ మీ ఇన్ ఒక సెకండ్ నరేషన్లోనే. నేను డౌట్స్ అడుగుతాను, బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం డౌట్స్ అడిగి నా మైండ్లో నేను క్లారిటీగా ఉంటేనే నేను 100% ఆ సినిమాకి ఇవ్వగలుగుతాను. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ గుడ్ స్పేస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, యాక్చువల్లీ మీ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాం మీ ల్యాండ్ మార్క్ ఫిలిం గురించి. అంటే అందరికీ డౌట్స్ ఉన్నాయి, బయటికి వస్తుంది లైక్, సో ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎవరితో చేయబోతున్నారు? త్వరలో చెప్తాను, నాకే తెలియదు, ఇంకా త్వరలో చెప్తాను. ఓకే, కన్ఫర్మ్ కాలేదు ఇంకా? ఆప్షన్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కార్తిక్ గారు సార్ చెప్పండి. అంటే విరూపాక్ష మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాక్ మ్యాజిక్తో మ్యాజిక్ చేశారు కాబట్టి అదంతా యాక్సెప్ట్ చేసాం, ఎప్పటి నుంచో మన కల్చర్లో బ్లాక్ మ్యాజిక్ అనేది వింటాం కాబట్టి. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి విలన్ నోట్లోంచి బ్యాట్ రావడం, ఇదంతా కూడా ఎంత ఫ్యాంటసీ మూవీ అయినా నాన్ ఫిక్షన్ అయినా కూడా యాక్సెప్టబుల్లా కాదా, ఎట్లుంటుంది స్టోరీ? డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు మంచి ఎగ్జాంపుల్ తీశారు, అంటే విరూపాక్షలో బ్లాక్ మ్యాజిక్ అనేది మన రూట్స్లో ఉంది ఇది అని. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఏదైతే నోవాలిటీ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్విన్స్ చేయడానికి మనం మైథాలజీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ని తీసుకోవడం జరిగిందని. దట్స్ వై వీ నేమ్డ్ ఇట్ మిథికల్ స్పెక్టాకిల్. చైతన్య గారు హాయ్ అండి. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ విషయంలో హెయిర్ స్టైల్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగున్నారు, క్యారెక్టర్ పరంగా కూడా. సో హోంవర్క్ పరంగా ఏం చేశారు? ఎందుకంటే ఇన్నాళ్ళ యాక్టింగ్ వేరు, లవర్ బాయ్గా కావచ్చు, పక్కింటి అబ్బాయిగా కావచ్చు, చాలా రకాలుగా కనిపించారు. ఈ మూవీ హోంవర్క్ గురించి. ఈ మూవీకి లాట్ ఆఫ్ టైం, ప్రీ ప్రొడక్షన్కి చాలా టైం దొరికింది నాకు. కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ అయ్యాం, జస్ట్ కలుస్తూ క్యాజువల్గా డిస్కషన్స్ చేస్తూ. వీ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఒక స్క్రిప్ట్ రీడింగ్స్ చేస్తూ. అండ్ కార్తిక్ ఈజ్ వెరీ కొలాబరేటివ్, టీమ్ అందరూ వెరీ కొలాబరేటివ్. అందరు ఇన్పుట్స్ తీసుకొని ఏదైనా అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే మేము ముందుకు వెళ్తాము. సో ఆ 8 to 9 months ఏదైతే నాకు ఆ టైం దొరికిందో, ఆ ప్రీ ప్రొడక్షన్ టైం, అక్కడ చాలా హోంవర్క్ జరిగిందండి క్యారెక్టర్ గురించి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం ఏ డైరెక్టర్ అయినా కార్తిక్ నాకు ఒక క్వశ్చనర్ పంపించాడు, ఒక 100 questions. నా క్యారెక్టర్ పేరు అర్జున్ ఈ సినిమాలో. ఈ సెంట్ మీ 100 questions, మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మన క్వశ్చన్స్ వీల్ కంపేర్ బోత్ ది ఆన్సర్స్ అండ్ సీ ఎంతవరకు ఒకే పేజ్లో ఉన్నామని. సో ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ జరిగినాయండి. ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది ఆ 6 to 7 month ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. అయితే ఈ క్యారెక్టర్కి సంబంధించి నాగార్జున గారి నుంచి సజెషన్స్ ఏమన్నా తీసుకున్నారా? చేసే ముందు ఆయనతో ఏమన్నా మాట్లాడారా? ఈజ్ టోటలీ న్యూ ఆడియన్స్ అండి ఈ సినిమాకి. ఆయనకి స్టోరీ గురించి